సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. ఈ అమ్మాయిలు ఇంతే భయ్యా, ఒకరిని ప్రేమిస్తారో ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. ప్రేమించిన వాడికంటే అమ్మా నాన్న చూసిన వాడికి ఎక్కువ డబ్బుంటే వాడితోనే వెళ్ళిపోతారు. ఇవే మనం రెగ్యులర్ గా చూస్తున్న స్టోరీస్ కదా. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఆ అమ్మాయి మాత్రం అలాంటిది కానే కాదు. తాను ప్రేమించిన పేదవాడి కోసం 2500 కోట్ల ఆస్తిని వదిలేసుకుంది. డబ్బుతో వచ్చిన కీర్తి ప్రతిష్టల కంటే పేదింటి వాడైనా తన ప్రియుడే ముఖ్యమనుకుంది. ఏంజెలిన్ ఫ్రాన్సిస్ కోటేశ్వరుల కుటుంబంలో పుట్టిన ఏంజెలిన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివేటప్పుడు జెడిడియా అనే తన క్లాస్మేట్తో ప్రేమలో పడింది. ఏంజెలిన్ తండ్రి మలేషియాలో 44వ రిచెస్ట్ పర్సన్. ఆమె తల్లి కూడా మాజీ మిస్ మలేషియా పౌలిన్ సాయ్. తరతరాలు తిన్నా తరగని డబ్బున్న ఏంజెలిన్ తన ప్రేమ గురించి తల్లిదండ్రికి చెబితే వాళ్ళు పెళ్లికి అంగీకరించలేదు. జెడిడియా ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే సమాజంలో నీకు పరువు ఉండదని కూతురు మనసు మార్చేందుకు ప్రయత్నించారు. కానీ ఏంజెలిన్ ఒప్పుకోలేదు. పేదవాడైనా సరే తను జెడిడియానే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. తల్లిదండ్రి ఆస్తిని అంతస్తును మాత్రమే చూశారు. కానీ ఏంజెలిన్ మాత్రం ప్రియుడితో తన జీవితాన్ని చూసింది. పేదవాణ్ణి పెళ్లి చేసుకుంటే నీకు ఆస్తి దక్కదు అని ఆమె పేరెంట్స్ చెప్పారు. ఏంజెలిన్ వాళ్ల బెదిరింపులకు భయపడలేదు. ధైర్యంగా ముందడిగేస్తుంది. కట్టుబట్టలతో ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టింది. వారసత్వంగా ఏంజెలిన్ కు $300 మిలియన్ అంటే 2484 కోట్ల రూపాయల ఆస్తి వస్తుంది. ఆ ఆస్తిని కూడా కాదనుకున్న ఏంజెలిన్ ప్రియుడితో జీవితమే ముఖ్యమనుకుంది. పేరెంట్స్ నుంచి వచ్చిన పెద్దరికం, ఆస్తులు, అంతస్తులు వదిలేసి ఇప్పుడు తన మనసుకు నచ్చిన జెడిడియాతో హాయిగా జీవిస్తోంది. జెడిడియాతో ఏంజెలిన్ పెళ్లి 2008లో జరిగింది. కల్మషం లేని వారి ప్రేమలో ఇప్పటి వరకు ఎలాంటి విభేదాలు లేవు. తన తండ్రి బెంచ్ కార్లు తిరుగుతున్నా, కోట్లకు కోట్ల ఆస్తులు పెంచుకుంటూ పేపర్లో వార్తల్లో కనిపిస్తున్నా ప్రేమికుడి కంటే గొప్పగా ఏంజెల్ కు ఏం కనిపించలేదు. 2008 నుంచి ఇప్పటికీ తన ప్రియుడితోనే సంతోషంగా జీవిస్తోంది. నిజాయితీతో కూడిన ప్రేమ ఇలాంటి కష్టానైనా ఎదురిస్తుంది అని చెప్పడానికి ఏంజెలిన్ జెడిడియా ప్రేమ కథే సాక్ష్యం. ఏంజెలిన్ ప్రేమ కథపై మీరేమంటారు? ఇవాళ రేపు ప్రేమల్లో ఇంత నిజాయితీ ఉందా? కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.